కాచిగూడ నుంచి చంద్రమౌళి రాస్తున్నారు. దశదానాలు అంటారు, అవి ఎప్పుడు చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దశదానాలు రెండు విధాలుగా చెప్పబడ్డాయి. గోభూ తిల హిరణ్యాజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు దశదానా ప్రకీర్తితాః. ఈ 10ంటికి దశదానములు అని పేరు. ఇది ఒక వర్గం. రెండవ విధంగా చెప్పబడిన దశదానాలు ఉన్నాయి. బంగారు ఉంగరం, కంచు పాత్ర, కంచు చెంబు, పావుకోళ్ళు, శయ్య, భూమి, వస్త్రములు, ఇవన్నీ కూడా రెండవ విధంగా చెప్పబడ్డాయి. వీటికి కూడా దశదానములు అనే పేరు. మొదటగా చెప్పబడిన దశదానములు గోభూతిల హిరణ్యాద్యాధికములు, ఈ 10 ఏవైతే చెప్పుకున్నామో వీటిని శాంతి కర్మలలో, ఇష్టాపూర్త కర్మలలో, లేదా మహాలయ పక్ష రోజులలో, లేదా ఏదైనా నదికి పుష్కరములు వచ్చినప్పుడు ఆ పుష్కర క్షేత్రములలో, తీర్థక్షేత్రములు దర్శించినప్పుడు, కాశీ ప్రజగా ఇటువంటి దర్శించినప్పుడు అక్కడ ఈ మొదటి విభాగంలో చెప్పబడ్డ దశదానాలను ఆచరించవలసి ఉంటుంది. ఉప్పు, బెల్లము మొదలైనవి ఇక్కడ వినియోగించాలి. రెండవ వర్గంలో చెప్పిన దశదానాలు ఇవి కన్యాదాన సమయంలో అబ్బాయికి కుమార్తెను ఇచ్చి కన్యాదానం చేసేటటువంటి సమయంలో, కన్యాదానం కూడా 16 దానాలలో ఒకటి, షోడశ మహాదానాంతర్గత కన్యా మహాదానం అని చెబుతారు. అలాగా కన్యాదానం చేసే సమయంలో అల్లుడిని గుర్తించి ఆ అల్లుడికి ఈ రెండవ వర్గంలో చెప్పబడ్డ దశదానాలను అందజేయాలి అంటుంది ధర్మసింధువు. ఈ దశదానాలని ఏ విధంగా అల్లుడికి అందచేయాలి, ఏ శ్లోకాలు చెప్పాలి, ఇవన్నీ కూడా ధర్మసింధువు అనే గ్రంథంలో ద్వితీయ పరిచ్ఛేదంలో సవివరంగా చెప్పబడి ఉన్నాయి. ఈ సంప్రదాయాన్ని అనుసరించే ఈనాటికి కూడా మన ఇండ్లలో పెండ్లి జరిగితే అల్లునికి ఏం చేసినా ఏం చేయకపోయినా, ఎన్ని చేసినా ఏడుస్తాడు. జామాతో దశమగ్రహ, 10వ గ్రహం, 9 గ్రహాలు ఒకటి, వీడొక్కడు ఒకటి అని చెబుతూ ఉంటారు. ఆ వర్గం పక్కన పారేస్తే ఆ సమయంలో అబ్బాయికి భోజనం చేయడానికి వెండి పళ్ళెం, నిజానికి కంచు పళ్ళెం ఉంది ధర్మంలో, వీళ్ళు వెండి పళ్ళెం అడుగుతున్నారు, ఇచ్చేద్దాం. అలాగే వెండి చెంబు, వెండి గ్లాసు, బంగారు ఉంగరం, బంగారు మురుగులు అంటే కంకణాలు. ఇప్పుడు వేసుకోవడం లేదు కాబట్టి బ్రేస్లెట్ ఇస్తున్నారు, వాచి ఇస్తున్నారు. కానీ ధర్మంలో మట్టుకు బంగారు కడియములు, గాజులు వెయ్యాలి. అక్కడ గాజులు కాదు మురుగులు అని చెప్పుకోవాలి. అలాగే శయ్యాదానము, అమ్మాయికి అల్లుడు గారికి వారికి వినియోగింపబడే విధంగా శయ్య, ఆ పరుపు అవన్నీ కూడా మామగారే దానంగా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే భూదానము, ఇవన్నీ కూడా వస్త్రదానము, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి మినహాయింపు లేకుండా ఈనాటికి అందరం పాటిస్తున్నాం. అయితే వాటికి ఈ రెండవ విధమైనటువంటి దశదానాలు అనే పేరు ఉంది, ధర్మసింధువులో వీటికి ప్రమాణం ఉంది అనేది మనం మర్చిపోతున్నాం. ఒక్కసారి ఆ వర్గంలో కూడా ఆలోచన చేసి తెలుసుకుందాం. దశదానాలు ఇవి ప్రాథమికంగా 2 విధాలు. ఒకటి తీర్థక్షేత్రాలలో ఆచరించే 10 వర్గాలు, ఇందులో ఉప్పు బెల్లం చేరి ఉంటాయి. రెండవవి కంచు పాత్ర, వెండి చెంబు, వెండి గ్లాసు, శయ్య మొదలైనవి, ఇందులో ఉప్పు బెల్లము కలిసి ఉండవు. ఇంతే తేడా. ఇది సమాధానం.